హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన వ్లాగ్స్ సో టుడే వ్లాగ్ ఆలూ ఫ్రై అనేది చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మనం కడాయిని హీట్ చేసి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోని జీరా అలాగే ఆవాలు వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి సో శుభ్రంగా వాష్ చేసుకున్న ఆలు ఉంది కదా దుంపల్ని సన్నగా కట్ చేసుకున్నానండి స్లైసెస్ మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి సో నేనైతే పొడుగా కట్ చేసుకున్నాను సో వాటర్ లేకుండా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఇవైతే పచ్చిమిర్చి అండి ఒక 2 స్లైసెస్ అనేవి నేను వేస్తున్నాను కారం వేసుకుంటాం కాబట్టి అందులోనే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండి వెల్లుల్లిపాయ కూడా నేను వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకోకుండా వెల్లుల్లిపాయ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై కర్రీ కదా చాలా బాగుంటుంది ఇలా అయితే చక్కగా కలుపుకోవాలి కింద మీద కొంచెం అడుగు అంటుకోకుండా చూసుకోండి ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ అనేది ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇలా మూత తీసిన తర్వాత చూడండి తేమ అనేది వెళ్తుంది కదా సో ఇలా అయితే కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలండి సో చూసారా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా వాటర్ లేకుండా బాగా ఇలా ఫ్రై అవుతున్నాయి అనేటప్పటికి మనం పసుపు అలాగే కారం సరిపడే కారం వేసుకోవాలండి సాల్ట్ అనేది నేను లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే పొటాటోస్ అనేవి కడాయికి అంటుకోకుండా ఉంటారు కాబట్టి లాస్ట్లో వేసుకుంటాను సో ఇప్పుడైతే నేను కొరియండర్ పౌడర్ అండి ఇది ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ అనేది వేస్తున్నాను సాల్ట్ అలాగే లాస్ట్లో గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోయింది పొటాటోస్ అనేవి కూడా ఉడికిపోయాయి సో ఇప్పుడు సాల్ట్ వేసుకుని అడుగు అంటదండి సో అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను ఇలా మూత పెట్టేసుకొని మీకు తెలుస్తుంది కదా ఫ్రై అయ్యిందా లేదా అనేది ఒక దుంప చూస్తే తెలిసిపోద్ది సో ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇంకేంటండి విశేషాలు చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అంటే రోజు తీస్తున్నా కానీ లాంగ్ వీడియో అనేది చాలా గ్యాప్ ఇచ్చాను సో ఎందుకు నా వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి అని లాంగ్ వీడియోస్కి ఎక్కువ వాచ్ అవర్స్ వస్తాయి కాబట్టి లాంగ్ వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ మై ఛానల్